మీరు ఈ విషయం గమనించారా? బయటకెళ్ళి రెస్టారెంట్లో మీకు నచ్చిన ఫుడ్ నచ్చిన క్వాంటిటీస్లో నచ్చిన వెరైటీలో తిన్న తర్వాత ఎనర్జీతో బయటకు రాకుండా స్లీపీగా బయటకు వస్తున్నారు. ఎందుకు? ఇంత క్యాలరీ ఫుడ్ వెళ్ళినప్పుడు బాగా ఎనర్జీ ఉండాలి. సో ఇది మనం ఎక్కువ తినేసామేమో అనుకుంటాం, కొన్నిసార్లు క్యాలరీస్ ఎక్కువైపోయినాయేమో అనుకుంటాం, ఓవర్ ఈటింగ్ వల్ల ఏమో అనుకుంటాం. ఇవి ఏవీ కాదు. ఇవి ఏంటంటే మనం తిన్న ఫుడ్ బాడీకి వెళ్ళి న్యూట్రియంట్స్ ప్రాపర్గా రిసీవ్ అయ్యేటప్పుడు వాటిలో థయామిన్ అనే ఒక న్యూట్రియంట్ ఉంటుంది. సో ఆ విటమిన్ బాడీకి తిన్న ఫుడ్ని ఎనర్జీ కన్వర్ట్ చేసి అది బ్రెయిన్కి సెన్స్ ఎలా చేస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి ఆ ఎనర్జీ ఫీల్ అవుతామో మనం ఎనర్జెటిక్గా ఉంటాం, లేకపోతే డ్రౌజీగా స్లీపీగా ఉంటాం. సో ఎందుకు ఇక్కడ మిస్ అవుతుందంటే బయట లైక్ మైదా ఇటువంటి ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో మల్టిపుల్ టైమ్స్ కుక్ చేయడం జరుగుతుందో వీటితోటి కొంచెం వాలటైల్గా ఉండే బి విటమిన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో దానివల్ల మీ బాడీ ఎనర్జీ ప్రాపర్గా సెన్స్ చేసుకోలేకపోతుంది. సో ఇక్కడ మనము క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ మ్యాటర్ కాదు, మన బాడీకి ఆ న్యూట్రియంట్స్ కన్వర్షన్ అనేదే మ్యాటర్. న్యూట్రియంట్స్ ప్రాపర్గా కన్వర్ట్ అవ్వకపోతే వీ డోంట్ గెట్ ద బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్.